ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు స్వయాన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి ఒక్కసారి ఆ స్టేట్మెంట్ చూస్తే, జగన్ అధికారానికి తగరు, జగన్ పనికిరారంట అధికారానికి. ఆవిడే ఇచ్చేసింది స్టేట్మెంట్. ఎందుకంటే మళ్ళీ పాదయాత్ర అంటే ఎవరూ నమ్మరు. ఎందుకు నమ్మరు? ప్రతి ఒక్కరిని కూడా వచ్చి దగ్గర తీసుకొని ముద్దు పెడితే ఏదో ఓదార్పు గీదార్పు అనుకున్నారు. బట్ ఆ పాదయాత్ర ఫలించలేదు కదా. ఫలించిపోగా పైపెచ్చు ఆయన అరెస్ట్ అయిన తర్వాత అన్ని రకాల ఆదుకొని నిలబడి అసలు ఈమెకి ఎన్ని విమర్శలు చేశారంటే, ఈమెంటి, ఆ వాయిస్ ఏంటి, పేల గొంతుకుంది, ఈమె అసలు రాజకీయాలకు పనికిరాదు, ఈమెకు రాజకీయం ఏంటి తెలుసా, రాజశేఖర్ బిడ్డ కాకపోతే ఈమె ఎవరు పట్టించుకుంటారు, ఎన్ని చేసినా ఎన్ని విమర్శలు చేసినా ఈరోజు పిసిసి అధ్యక్ష పదవిలో ఉంది. ఇంకొక గొప్ప విషయం ఏంటి చెప్పనా, అంటే ఎవరికి ఫేవర్గా కాకుండా న్యూట్రల్గా మాట్లాడితే, 100 కన్నా తక్కువ పర్సంటేజ్ వచ్చిన కాంగ్రెస్ ఈరోజు 100 కన్నా బతకగలిగింది బికాజ్ ఆఫ్ షర్మిలమ్మ. ఈ విషయం కూడా అంగీకరించాల్సిందే. ఎందుకంటే మేమే సుప్రీం పవరు, మేమే పదవిలో ఉంటాము అని కాంగ్రెస్ అప్పట్లో చెప్పినప్పుడు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణకి ఇచ్చిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్కి మేము న్యాయం చేస్తాం, మేము చూసుకుంటాం. ఇంటి లేదు రాజుల్లాగా, రాజుల ఫ్యామిలీ పరిపాలిస్తున్నాడు భారతదేశాన్ని. ఏమైంది? తెలంగాణ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 0. 2 సార్లు 3 పర్యాయాలు, ఇప్పుడు 3వసారి కూడా 0 నుంచి పర్సంటేజ్ పెరిగింది షర్మిలమ్మ వల్ల. ఇంకో గొప్పతనం ఏంటంటే, ఈవిడికి మాటలు రాదు, రాజకీయాలు రావు అన్నారు, కానీ ఈవిడ ఇప్పటికీ మైక్ పట్టుకుంటే పేపర్ చూడకుండానే మాట్లాడుతుంది. అది నిజంగా గొప్పే కదా. కొంతమంది ముఖ్యమంత్రులు అయిపోతారు కానీ ఇప్పటికీ పేపర్లు చూసే చెప్తారు. అదేమిటో. మళ్ళీ పాదయాత్ర అంటే ఎవరు నమ్మరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ రక్షణ యాత్ర, పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ. వైకాపా అధినేత జగన్కు అధికారం నప్పదు, తాను ముఖ్యమంత్రి అయితే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి కల్తీ మద్యం ప్రవేశపెట్టి మాఫియాను సృష్టించారు. ఇది నిజమా అబద్ధమా మీరు చూశారు. కాబట్టి పాత పేపర్లు కానీ పాత ఛానల్స్ ఒక్కసారి ఉంటాయి కదా, ఇవాళ నెట్లో కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి. అవన్నీ చూడండి. ఆయన స్టేట్మెంట్, అమరావతికి యాక్సెప్ట్, మళ్ళీ అమరావతికి వ్యతిరేకం. భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చి, ఆ భూములు మంచి పంట భూములు ఇచ్చేశారు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు, మేము ఇవ్వం అని చెప్పిన మనిషి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే వచ్చిందంట. ఒక్క కంపెనీ కూడా తీసుకురాని వ్యక్తి ఆ గూగుల్కి నేనే తీసుకొచ్చా. ఆయన లండన్లో ఉన్నప్పుడు ఇక్కడున్న మాజీ మంత్రులందరూ గూగుల్ డేటా వేస్ట్ అండి, రేడియేషన్ ఎఫెక్ట్ అండి, దానివల్ల ఏం చేయ ఒత్తి కాగితాలకే పరిమితం అండి అని మాట్లాడారు. పాపం ఆయన ఒక్కసారి తుస్సుమన్నాడు. మనమే తెచ్చాం, మనమే అని చెప్పండి. ఎంతసేపు యాంటీగా ఒక్కసారి మాట్లాడితే వాళ్ళు బఫూన్లు అయిపోరా, ఫూల్స్ అయిపోరా మాట్లాడిన వాళ్ళందరూ. ఆ చిన్న లాజిక్కు తెలియపోతే ఎట్లా అండి రాజకీయం? ఏదో కాలం ఖర్చు వచ్చింది, రాజకీయం ముఖ్యమంత్రి అయిపోయారు, కానీ ఏంటి సార్ ఇది? ఇక్కడ చూడండి, ఋషికొండను బోడిగుండు చేశారు, అధికారులకు వచ్చిన 6 నెలల్లో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని చెప్పిన మాట తప్పారని మాజీ సీఎం జగన్పై పిసిసి అధ్యక్షులు మండిపడ్డారు. ఆయన కూడా మహానుభావుడు, పైగా అప్పుడు మాల్లో ఉండేవాడు మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు. 1%, 0.5% ఎందుకు తొందర అని ఎటకారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడో ఆయన. ఆ తర్వాత అంబటి గారు వచ్చారు, ఆయన అంటాడు అప్పుడు అనిల్ కుమార్ని అడగండి ఏం జరిగింది, ఏది చేయలేదు. ఏవేవో ప్రాజెక్టులు ఓపెనింగ్కి వెళ్ళు, వెనక్కి ట్యాంకర్లో నీరు వదలడం, అందరికి చెప్పడం ఇగో నీరు వస్తుంది చూడండి. నెక్స్ట్ డే వెళ్తే ఒక నీరు చుక్కలేదు, అంటే వెనక్కి పైన ట్యాంకులతో నీరు వదిలేరంట. అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా మళ్ళీ ఎలా కవర్ చేస్తారు అసలు అర్థం కావట్లేదండి. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే ఎవరు చూడట్లేదు, అలా అనుకుంటారా ఏంటో మొత్తానికి తెలియదు. చూద్దాం మరి ఈ మొత్తం లడ్డూకు సంబంధించి ప్రధాని మోదీ గారు చెప్పినట్టుగా భాజపా పక్షాలు, రాష్ట్రం నుండి భాజపా పక్షాలు వైకాపాకి కౌంటర్ అటాక్ ఇస్తాయా లేదా అనేది చూడాలి. అది ముఖ్యంగా 3 రోజుల నుంచి వార్తలు వస్తున్న అంశం. వాళ్ళు ప్రధానంగా కౌంటర్ అటాక్ ఇస్తే బాగుంటుంది అని కూడా మోదీ గారు ఇంతకుముందే ఎంపీలతో తేనేటి విందు కార్యక్రమంలో క్లాస్ పీకినట్టు కూడా మన వార్తలో చూసాం. చూద్దాం మరి వీడి ఒకవైపు షర్మిలమ్మ గారు జగన్కి తగదు అంటే రాజశేఖర్ మేనీ అంతా తీసేసుకున్నాడు, అయిపోయింది, ఒకసారికి అయిపోయింది, ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని తెలిసిపోయింది. అంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు, బయటికి రావడం చేత కాదు, ప్రజలకి చేదోడు వాదోడు ఉండడం చేత కాదు, ప్రజలతో ర్యాపో మెయింటైన్ చేయడం చేత కాదు, కనీసం చుట్టూ ఉండే క్వార్టరీ నాయకులతో కూడా ఉండడం చేత కావట్లేదు. ఇది నేను చెప్పింది కదా, సాక్షాత్ విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటే. ముందు ఆ క్వార్టరీ మారాలి, మారదు. సార్ మీరు సూపర్ సార్, మీరు ఏది మాట్లాడినా ఇప్పటికీ జనాలు చూడండి సార్ ఎలా వస్తున్నారు మీకు.
అంటే ఈయన ఓ నిజమే నాకు ఎంత క్రేజ్ ఉందో అనుకుంటున్నాడు, వీళ్ళు వెనక నుంచి జనాలు పంపించిన పద్ధతి అని ఆయనకేం తెలుసు, లేకపోతే ఆయనే చెప్పాడు అలాగే అనుకుంటారు, మనకు ఒక ఛానల్ ఉంది కదా అలా చూపించుకుందామని. సో మొత్తం మీద ఈ విధంగా రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. లడ్డు వ్యవహారంలో చిన్నప్పకి వెనకున్న పెద్దప్ప, అలాగే కల్తీ మద్యంలో ఆ బిగ్ బాస్, ఇవన్నీ ఎప్పుడు వస్తాయని చెప్పి సగటు ఓటర్ ఎదురు చూస్తున్నాడు. చూద్దాం, అంతా వెంకన్న స్వామి దయ మీద ఆయన మీద విడిచిపెట్టేస్తే అన్నీ సర్దుకుంటాయి.